తెల్లవారుజామున 4 గంటలు. చలి తీవ్రంగా ఉంది. చెప్పులు కూడా సరిగా లేవు. ఒక చిన్న పిల్లవాడు పేపర్ల కట్టను చంకన పెట్టుకొని నడుస్తున్నాడు. ఆ పిల్లవాడే ఒకరోజు భారతదేశ రాష్ట్రపతి అవుతాడు. ఆ పిల్లవాడే భారతరత్న పురస్కారం అందుకుంటాడు. ఆ పిల్లవాడే కోట్లాది యువతకు స్ఫూర్తిగా నిలుస్తాడు. అతని పేరు అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. మనందరికీ ఎంతో ప్రియమైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. నేడు మనం ఆ మహనీయుడి పూర్తి జీవిత కథను తెలుసుకుందాం. నిజంగా జరిగిన సంఘటనలు, హృదయాన్ని తాకే వాస్తవాలు, ఎన్నో జీవిత పాఠాలు. చాలామందికి కలాం గారి గురించి 4 విషయాలు మాత్రమే తెలుసు. కానీ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ మనసులో ఒకే ప్రశ్న వస్తుంది. ఈ మనిషి నిజంగానే గొప్పవాడా, లేదా గొప్పతనమే ఇతనిలో పుట్టిందా? అక్టోబర్ 15, 1931 తమిళనాడులోని రామేశ్వరం. అన్ని వైపులా సముద్రంతో చుట్టుముట్టిన ఒక చిన్న దీవి. దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక వాతావరణం నిండిన ఊరు. ఆ ఊరిలోని మసీదు వీధిలో ఉన్న ఒక సాధారణ ఇంట్లో జన్మించాడు అబ్దుల్ కలాం. 5గురు పిల్లల్లో ఆయన చిన్నవాడు. ఆయన తండ్రి జైనులాబ్దీన్ ఎక్కువ చదువుకోలేదు, కానీ జీవిత జ్ఞానం ఎంతో ఉంది. స్థానిక మసీదులో ఇమాంగా సేవ చేసేవారు. చేపల వేటకు వెళ్లే వారికి పడవలు ఇచ్చేవారు. ఎంత కష్టమైనా నిజాయితీని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఆయన తల్లి ఆసియమ్మ హిందూ యాత్రికులు వచ్చినా, పేదవారు వచ్చినా వారికి ప్రేమగా భోజనం పెట్టేది. ఆమెకు మతం కంటే మనిషే ముఖ్యుడు. వారి దగ్గర డబ్బు లేదు, కానీ గొప్ప విలువలు ఉన్నాయి. కలాం బడికి వెళ్లాలంటే తెల్లవారుజామునే లేవాలి. తన బంధువు సమసుద్దీన్తో కలిసి రామేశ్వరం అంతా పేపర్లు పంపిణీ చేయాలి. ఆ పని చేసి వచ్చే 2 ఆణాలతోనే తన బడి ఫీజు చెల్లించేవాడు. ఆ చిన్న పిల్లవాడికి అది అవమానం కాదు, అది తన బాధ్యత అని భావించేవాడు. కలాం గారే తన వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో ఇలా రాశారు: నా తండ్రి నుండి నిజాయితీని నేర్చుకున్నాను, నా తల్లి నుండి మంచితనాన్ని నేర్చుకున్నాను. ఈ రెండే నా జీవితానికి పునాది. అవి స్వాతంత్రం వచ్చిన రోజులు. దేశం కొత్త దిశగా మారుతోంది. అదే సమయంలో 12 ఏళ్ల చిన్న కలాం కూడా తన జీవితాన్ని మార్చుకోవాలని కలలు కనడం ప్రారంభించాడు. 5వ తరగతి, రామేశ్వరం ప్రాథమిక పాఠశాల. కలాం రోజు తన ప్రాణ స్నేహితుడు రామనాథ శాస్త్రితో కలిసి మొదటి బెంచ్లో పక్క పక్కనే కూర్చునేవాడు. రామనాథ ఒక హిందూ పూజారి కొడుకు, కలాం ఒక మసీదు ఇమాం కొడుకు. కానీ వాళ్లకు ఆ తేడా ఎప్పుడూ అనిపించేది కాదు. వాళ్ళు కేవలం మంచి స్నేహితులు. ఒకరోజు కొత్త టీచర్ క్లాసులోకి వచ్చాడు. మొదటి బెంచ్లో ఒక ముస్లిం పిల్లవాడు కూర్చోవడం చూసి ఆయన ముఖం చిట్లించాడు. వేలు చూపిస్తూ అన్నాడు, నువ్వు వెనుక బెంచ్లో కూర్చో. కలాం మెల్లగా లేచాడు. ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా చివరి వరుసకు వెళ్లి కూర్చున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. రామనాథ శాస్త్రి కళ్ళలో నీళ్లు. తన ప్రాణ స్నేహితుడు తన కోసం ఏడుస్తున్నాడు. ఆ దృశ్యం కలాం హృదయంలో జీవితాంతం నిలిచిపోయింది. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. రామనాథ తండ్రి రామేశ్వరం దేవాలయం ప్రధాన పూజారి లక్ష్మణ శాస్త్రి ఆ టీచర్ను పిలిచాడు. ఆయన ఒక మాట అన్నాడు: పిల్లల మనసుల్లో విష బీజాలు వేయకండి. ఇది నా దేవాలయం ఉన్న ఊరు. ఇక్కడ మత ద్వేషానికి స్థానం లేదు. ఆ మాటలు విన్న టీచర్ తల వంచుకున్నాడు. తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాడు. కానీ కలాం గారు ఒక్కసారి కూడా ఆ టీచర్ పై కోపం పెట్టుకోలేదు. తర్వాత ఆయన ఇలా రాశారు: ఆ సంఘటన నాకు ఒక విషయం నేర్పింది. ద్వేషాన్ని మనుషులే సృష్టిస్తారు. అలాగే ప్రేమతో, అవగాహనతో దానిని మార్చగలిగేది కూడా మనుషులే. రామేశ్వరంలో అప్పట్లో కులం, మతం అనే భావనలు బలంగా ఉండేవి. అలాంటి సమయంలో కలాం జీవితంలో ఒక గొప్ప టీచర్ వచ్చారు. ఆయన పేరు శివసుబ్రహ్మణ్య అయ్యర్. సైన్స్ మాస్టారు, కళ్ళల్లో విజ్ఞానం, మనసులో విశాలత ఉన్న వ్యక్తి. అయ్యర్ ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఆయన భార్య కూడా ఆచారాలను గట్టిగా పాటించేవారు. కానీ అయ్యర్ మాత్రం వాటిని మనసుల మధ్య గోడలుగా చూడలేదు. ఒకరోజు ఆయన కలాంను ఇంటికి భోజనానికి పిలిచాడు. ఆ రోజు అయ్యర్ భార్య వంటగది నుంచి బయటకు రాలేదు. ఒక ముస్లిం పిల్లవాడికి భోజనం వడ్డించడం ఆమెకి ఇష్టం లేదు. అప్పుడు అయ్యర్ ఏం చేశాడంటే ఆయనే స్వయంగా కలాంకు భోజనం వడ్డించాడు. అంతేకాదు, కలాం పక్కనే కూర్చొని కలిసి భోజనం చేశాడు. ఆ దృశ్యాన్ని అయ్యర్ భార్య వంటగది తలుపు వెనక నిలబడి చూస్తూ ఉండిపోయింది. వారం రోజుల తర్వాత అయ్యర్ మళ్ళీ కలాంను భోజనానికి పిలిచాడు. ఈసారి మాత్రం ఆయన భార్యే స్వయంగా ప్రేమగా భోజనం వడ్డించింది. ఆమె మారింది. ఒక మనిషి మారితే చాలా మంది మారగలరని అయ్యర్ తన పనితోనే చూపించాడు. అయ్యర్ ఒకసారి కలాంతో ఇలా అన్నాడు: కలాం, నీలో ఒక అగ్ని ఉంది. దాన్ని మనుషులు ఆర్పేలోపు
నువ్వు దాన్ని దేశం కోసం వెలిగించు. ఆ మాటలు కలాం జీవితాన్ని మార్చేశాయి. కలాం రామేశ్వరాన్ని వదిలి బయలుదేరాడు. వెళ్లే ముందు ఆయన తండ్రి ఒక గొప్ప మాట చెప్పారు. అది రచయిత ఖలీల్ జిబ్రాన్ చెప్పిన మాట. నీ పిల్లలు కాదు, వారు జీవితానికి తన గురించి తానే ఆశపడిన సంతానం. ఆ తర్వాత తండ్రి ఒక మాట అన్నాడు, పోయిరా, ఆకాశాన్ని తాకు. ఆ మాటలు కలాం మనసులో శాశ్వతంగా నిలిచిపోయాయి. కలాం చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. పెద్ద కలలతో చదివాడు. ఆయన కోరిక ఒక్కటే, భారత వైమానిక దళం IIFలో పైలట్ కావాలి. పైలట్ కావడం కోసం సెలక్షన్ పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చాయి. కలాంకు 9వ ర్యాంక్ వచ్చింది. కానీ ఎంపిక మాత్రం 8 మందికి. ఒక్క ర్యాంక్ తేడాతో ఆయన ఎన్నో సంవత్సరాలుగా కన్న కల ఒక్క క్షణంలో చేజారిపోయింది. నిరాశతో ఆయన రిషికేశ్ వెళ్లారు. గంగా తీరంలో కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చున్నారు. మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో బాధలు. అక్కడే ఆయన స్వామి శివానందను కలిశారు. కలాం మనసులోని బాధను గమనించిన స్వామీజీ ప్రశాంతంగా ఇలా అన్నారు, జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోతాయి, ఎందుకంటే నీ కోసం దేవుడు ఇంకా గొప్ప తలుపు తెరవబోతున్నాడు. నీ విధిని అంగీకరించు, ముందుకు సాగు. ఆ మాటలు కలాంలో కొత్త ధైర్యాన్ని నింపాయి. ఆ తర్వాత ఆయన DRDOలో చేరారు. ఆ తర్వాత ఇస్రోకు వెళ్లారు. అక్కడ ఆయనకు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పరిచయం అయ్యారు. సారాభాయ్ కలాంను ఒకసారి చూసి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం భారత అంతరిక్ష చరిత్రనే మార్చబోతుందని అప్పటికీ ఎవరికీ తెలియదు. 1979 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట. కలాం SLV-3 ప్రాజెక్టుకు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అది భారతదేశం స్వంతంగా తయారు చేసిన మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్. ఆ ప్రాజెక్ట్ వెనుక సంవత్సరాల కష్టం ఉంది. రాత్రి పగలు తేడా లేకుండా చేసిన శ్రమ ఉంది. దాదాపు 70 మంది శాస్త్రవేత్తల కష్టం ఉంది. ఆగస్టు 10, 1979 లాంచ్ రోజు వచ్చింది. అందరి కళ్ళు ఆకాశం వైపే ఉన్నాయి. రాకెట్ నెమ్మదిగా పైకి లేచింది. స్టేజ్ 1 విజయవంతం. కంట్రోల్ రూమ్లో చప్పట్లు వినిపించాయి. అందరూ ఆనందపడ్డారు. కానీ స్టేజ్ 2లో సమస్య వచ్చింది. రాకెట్ నియంత్రణ కోల్పోయింది. 317 సెకండ్ల తర్వాత అది బంగాళాఖాతంలో కూలిపోయింది. కలాం నిశ్శబ్దంగా తన గదికి వెళ్లిపోయారు. పడకపై పడుకున్నారు. అది నిద్ర కాదు, ఒక గొప్ప బాధ. ఆ సమయంలో డాక్టర్ బ్రహ్మప్రకాశ్ 2 సార్లు కలాం గది తలుపు తట్టారు. కలాం విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకొని ఆయనను లేపలేదు. నిశ్శబ్దంగా ఎదురు చూశారు. కలాం లేచిన తర్వాత ఆయనతో కలిసి భోజనానికి వెళ్లారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ భోజనం చేస్తున్నంత సమయం SLV-3 వైఫల్యం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తర్వాత రివ్యూ మీటింగ్ ప్రారంభమైంది. అక్కడ దాదాపు 70 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎవ్వరూ మాట్లాడక ముందే కలాం లేచి నిలబడ్డారు. ఆయన ఒక్క మాట చెప్పారు, ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత నాది. నా బృందంలోని వారిని ఎవ్వరిని కూడా నిందించవద్దు. జూలై 18, 1980 SLV-3 మరోసారి ఆకాశంలోకి ఎగిరింది. ఈసారి ప్రతి దశ విజయవంతమైంది. రోహిణి ఉపగ్రహం విజయవంతంగా కక్షలో చేరింది. ఆ క్షణంతో భారతదేశం అంతరిక్ష యుగంలో ఒక కొత్త అడుగు వేసింది. కలాం కళ్లలో మళ్లీ నీళ్లు వచ్చాయి. కానీ ఈసారి అవి ఓటమి వల్ల కాదు, విజయం ఇచ్చిన ఆనంద బాష్పాలు. 1982లో కలాం మళ్లీ DRDOలో చేరారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP కు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమం ద్వారా అగ్ని, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్ వంటి క్షిపణులు అభివృద్ధి చేయబడ్డాయి. దీంతో భారత్ స్వదేశీ క్షిపణుల తయారీలో పెద్ద ముందడుగు వేసింది. కలాం రోజుకు 16 గంటలు పనిచేసేవారు. మనసుకు ప్రశాంతత కోసం రాత్రిళ్లు వీణ వాయించేవారు. ఆయన చాలా నిరాడంబరంగా జీవించారు. సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, పెద్ద ఆస్తులు లేవు. ఆయన వద్ద ఉన్నవి సుమారు 2500 పుస్తకాలు, 6 చొక్కాలు, 4 ప్యాంట్లు, 3 షూట్లు, ఒక జత చెప్పులు, ఒక గడియారం మాత్రమే. ఎవరైనా బహుమతులు ఇస్తే సాధారణంగా స్వీకరించేవారు కాదు. పుస్తకాలను మాత్రం ఆనందంగా తీసుకునేవారు. మే 1998లో జరిగిన పోఖ్రాన్-2 అణు పరీక్షలో కలాం ప్రధాన సమన్వయకర్తగా పనిచేశారు. ఆ పరీక్షలతో భారత్ ప్రపంచానికి తన అణు సామర్థ్యాన్ని చాటింది మరియు అణ్వాయుధ దేశంగా గుర్తింపు పొందింది. ఆ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి కలాంను టెలివిజన్లో అభినందిస్తూ హత్తుకున్నారు. ఆ తర్వాత మీడియా ఆయనకు ఒక ప్రత్యేక బిరుదు ఇచ్చింది, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఒక విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చాయి, అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావాలి అని. ఎందుకంటే ఆయన ఈ ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన భారతదేశానికి చెందిన వ్యక్తి. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రపతి భవన్ రూపమే మారిపోయింది. కలాం అక్కడికి వేలాది మంది పాఠశాల విద్యార్థులను ఆహ్వానించారు. కేవలం రాజకీయ నాయకులనే కాదు, శాస్త్రవేత్తలను,
రైతులను, పారిశుద్ధ్య కార్మికులను కూడా గౌరవంగా పిలిచారు. ఒకసారి కేరళ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి ఆయనకు 2 ప్రత్యేక విఐపి గెస్ట్ ఆహ్వానాల అవకాశం వచ్చింది. అవి ఎంతో విలువైన ఆహ్వానాలు. అందరూ పెద్ద పెద్ద ప్రముఖుల పేర్లు ఊహించారు. కానీ కలాం పిలిచిన వారు మాత్రం రోడ్డు పక్కన చెప్పులు కుట్టే ఒక కాబ్లర్, మరొకరు ఒక చిన్న హోటల్ యజమాని. మరో సంఘటన పారిస్లోని చార్లెస్ డి గాలే ఎయిర్పోర్ట్. కొంతమంది ఇస్రో శాస్త్రవేత్తలు సాధారణ ఎకానమీ క్లాస్ టికెట్లతో ప్రయాణిస్తున్నారు. అక్కడి అధికారులు వారిని నేరుగా విఐపి లాంగ్ కు తీసుకెళ్లారు. శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు అని అడిగారు. అధికారులు చిరునవ్వుతో చెప్పారు, కొన్ని గంటల క్రితమే రాష్ట్రపతి కలాం గారు ఈ టెర్మినల్ నుంచి వెళ్లారు. వెళ్లే ముందు ఆయన మాకు ఒక అభ్యర్థన చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఇక్కడ నుంచి ప్రయాణిస్తారు, వారికి విఐపి గౌరవం ఇవ్వండి అని చెప్పారు. అత్యంత గొప్ప విషయం ఏమిటంటే ఆయన ఈ విషయం శాస్త్రవేత్తలకు ముందుగా చెప్పలేదు. వారి కోసం ఏర్పాట్లు చేసి నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. రాష్ట్రపతి పదవి పూర్తయింది. ఆ తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ బోర్డు అవకాశాలు వచ్చాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి ఉన్నత పదవులు వచ్చాయి. అధికారం, గౌరవం, సౌకర్యాలు అన్నీ ఆయన ముందు ఉన్నాయి. కానీ కలాం వాటన్నిటినీ వద్దు అన్నారు. బదులుగా దేశమంతా తిరగడం ప్రారంభించారు. పాఠశాలలకు వెళ్లారు, కాలేజీలకు వెళ్లారు, మారుమూల గ్రామాలకు కూడా వెళ్లారు. పిల్లలతో మాట్లాడారు, వారి కలలను విన్నారు, వారిని పెద్ద కలలు కనమని ప్రోత్సహించారు. ఆయన రోజుకు కేవలం 2 నుంచి 3 గంటలే నిద్రపోయేవారు. మిగతా సమయం చదవడం, రాయడం, విద్యార్థులను కలవడంలో గడిపేవారు. విద్యార్థులు పంపిన లేఖలకు కూడా సాధ్యమైనంత వరకు స్వయంగా జవాబులు రాసేవారు. ఒకసారి ఒక ప్రజెంటేషన్ చూస్తున్నారు. అందులోని క్రియేటివ్ ఫార్మాటింగ్ ఆయనకు చాలా నచ్చింది. ఆయన వెంటనే ఆపి అడిగారు, ఈ ఫార్మాటింగ్ ఎవరు రాశారు? ఒక యువకుడు లేచి, నేనే సార్ అని చెప్పాడు. కలాం తన విజిటింగ్ కార్డ్ అతనికి ఇచ్చారు. దానిపై ఇలా ఉంది, ఎక్స్ ప్రెసిడెంట్ ఇండియా. ఆ తర్వాత చిరునవ్వుతో అన్నారు, 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేయి. ఆ యువకుడు చెప్పినట్లే ఫోన్ చేశాడు. ఆ తర్వాత కలాం బృందంతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో ప్రజెంటేషన్ డిజైన్ చేసే అవకాశం అతనికి దక్కింది. జూలై 27, 2015. ఆ రోజు ఉదయం కలాం తన జీవితంలో చివరి ట్వీట్ చేశారు. గోయింగ్ టు షిల్లాంగ్ టు టేక్ ఏ కోర్స్ ఆన్ లివబుల్ ప్లానెట్ ఎట్ ఐఐఎం. 83 సంవత్సరాల వయసు, విశ్రాంతి తీసుకునే వయసులో కూడా ఆయన విద్యార్థులను కలవడానికి, జ్ఞానం పంచుకోవడానికి ప్రయాణం చేస్తున్నారు. జూలై 27, 2015 సాయంత్రం 5:40 ఐఐఎం షిల్లాంగ్ ఆడిటోరియం. ఆ రోజు కలాం ఇవ్వబోయే ఉపన్యాసం పేరు క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్త్. కలాం మెట్లు ఎక్కుతూ కొంచెం అసౌకర్యంగా అనిపించింది. ఒక్క క్షణం ఆగారు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత మళ్లీ నడిచారు. 6:35 PM లెక్చర్ ప్రారంభమైంది. విద్యార్థులందరూ ఆసక్తిగా వింటున్నారు. కానీ కేవలం 5 నిమిషాలు మాత్రమే గడిచాయి. 5 నిమిషాల తర్వాత కలాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను బెతానీ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ 7:45 PM వారు అధికారికంగా ప్రకటించారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కార్డియాక్ అరెస్ట్. వయసు 83 సంవత్సరాలు. ఆ రాత్రి భారత్ ఏడ్చింది. పేపర్లు అమ్మిన చిన్న రామేశ్వరం ఏడ్చింది. రోహిణి ఉపగ్రహం ఇంకా కక్షలోనే ఉంది. కానీ దాన్ని ఆకాశంలోకి పంపడానికి జీవితాన్ని అంకితం చేసిన మనిషి మాత్రం ఇక లేడు. జూలై 30 ఆయన పార్థివ దేహాన్ని రామేశ్వరానికి తీసుకువచ్చారు. అదే దీవి, అదే సముద్రం, అదే మసీదు వీధి. వేలాది మంది ఆయన చివరి యాత్రలో నడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా నివాళులు అర్పించి ఆయనకు గౌరవంగా తలవంచారు. ఒకసారి కలాం ఇలా అన్నారు, నేను మరణించిన తర్వాత సెలవు ప్రకటించాల్సిన అవసరం లేదు. ఆ రోజు మీరు మరింత కష్టపడి పనిచేస్తే అదే నాకు నిజమైన నివాళి. అయితే ఆయన మరణం తర్వాత అనేక రాష్ట్రాలు సంతాపంగా ప్రభుత్వ సెలవులు ప్రకటించాయి. కానీ కలాం జీవితమంతా మనకు చెప్పిన సందేశం ఒక్కటే, పని చేయండి, నేర్చుకోండి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అదే ఆయనకు నిజమైన నివాళి. ఒక చిన్న పిల్లవాడు తెల్లవారుజామున పేపర్లు వేసేవాడు. అదే పిల్లవాడు ఒక వైఫల్యం వచ్చినప్పుడు దాని పూర్తి బాధ్యత తనపై తీసుకున్నాడు. అదే పిల్లవాడు భారత్ కు స్వదేశీ క్షిపణి సాంకేతికతను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే పిల్లవాడు రాష్ట్రపతి అయిన తర్వాత కూడా రోడ్డు పక్కన చెప్పులు కుట్టే ఒక వ్యక్తిని విఐపి గెస్ట్ గా ఆహ్వానించాడు. అదే పిల్లవాడు 83 సంవత్సరాల వయసులో కూడా నేర్చుకోవడం, బోధించడం ఆపలేదు. అతను కేవలం ఒక మనిషి కాదు, ఒక స్ఫూర్తి. అతను కేవలం చరిత్ర కాదు, ఒక జీవిత పాఠం. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న, కలాం గారి జీవితంలో ఏ సంఘటన మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది? మీ సమాధానాన్ని కామెంట్లో
తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక్కసారి షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కరికైనా కలాం గారి ఆలోచనలు చేరితే ఈ వీడియో చేసిన ఉద్దేశం నెరవేరినట్టే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జై హింద్.